సూపర్ అండి, 10 out of 10. యాజ్ ఎ ఫ్యాన్ గా చెప్పట్లేదు, నేను సందీప్ కిషన్ ఫ్యాన్ అలా అని చెప్పట్లేదు. హారర్ లాగుంది. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సందీప్ భయ్య, మూవీ చూస్ చేసుకున్నాం చేస్తున్నాం అంతా బాగుంది కానీ ఏం బాలే అన్న, ఏం బాలే. సినిమా ప్రీమియర్ ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేసినాం కానీ అంతేం లేదు. ఒక డాక్టర్ స్ట్రేంజ్ లో కొన్ని విజువల్స్ ఎలా ఉంటాయో సేమ్ అందులో ఉన్నట్టు కొన్ని విజువల్స్ ఇందులో తీసుకొచ్చిండు. మూవీ వచ్చేసి 1 time వాచబుల్ అన్న. ఎందుకంటే మనం ఎన్నో ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్తాం. గరుడ పురాణం గురించి ఏదో చెప్తారు, సంథింగ్ ఏదో 4 పేజీలు మిస్ అయింది అని కాన్సెప్ట్ గురించి వెళ్తారు అనుకుంటే మొత్తం మూవీ ఒక చోట స్టార్ట్ అయితే ఒక చోట ఎండ్ అవుద్ది. కొన్ని లాజిక్ లేని సీన్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే మనకి బేసిక్గా ఏంటంటే 4 పార్ట్ల కింద తీసుకోవచ్చు. ఒక ఊరు కోసం, ఒక ప్రేమ కోసం, ఒక భైరవకొన అనే ఒక ఊరు గురించి, గరుడ పురాణం గురించి. బట్ అన్నీ కూడా పార్ట్స్గా చూపించారనిపించింది. ఇంకోటి ఏంటంటే నాకు మొత్తం మూవీ అంతా చూసినప్పటికీ ఎక్కడ పోతే చిన్నవాడ ఫీల్స్ అనిపించింది. బట్ ఆ మూవీ ఆల్రెడీ చూస్తాం కాబట్టి ఈ మూవీ చాలా కొంచెం ఫ్రెష్గా అనిపించకపోవచ్చు జనాలకి. ఓవరాల్గా ఏంటంటే పర్ఫార్మెన్స్ పరంగా అందరూ బాగా చేశారు. యాజ్ యూజువల్గా మూవీ అన్నాక అందరూ పర్ఫార్మెన్స్ చేస్తారు. బట్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సందీప్ భయ్య, మూవీ చూస్ చేసుకున్నాం చేస్తున్నాం అంతా బాగుంది కానీ చిన్న లాజిక్ లేని సీన్స్ అవన్నీ పెడుతుంటే గ్రాఫిక్స్ ఏదన్నా పెట్టుకో కానీ కొన్ని లాజిక్ లేని సీన్స్ ఎలా నమ్మబుద్ధి అవుతుంది అనేది అది మనకి చెప్పలేము. అండ్ ఇంకోటి వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఎమోషన్. ఇప్పుడు మనం ఒక లవ్ స్టోరీ చేస్తున్నాము, సినిమా వచ్చేసి మెయిన్ ప్లాట్ లవ్ స్టోరీ ఉంటుంది. అలా ఒక లవ్ స్టోరీ తీస్తున్నప్పుడు ఎమోషన్ ఉండాలి. అంటే ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు అనేది మనం చాలా సినిమాల్లో చూసాం. బట్ అది లేదనిపించింది. నాకైతే కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది అన్న. ఓవరాల్గా ఏంటంటే 1 time వాచబుల్ అన్న. మనం ఏంటంటే అంత కాన్ఫిడెన్స్గా అంత ప్రీమియర్స్ వేసి అంత చేసుకున్నందుకు అంత అయితే వర్త్ లేదనిపించింది అన్న. చాలా బాగుంది మూవీ. ఇవి ఏమి అంటే ఒక లవ్ అనేది ఒక మనిషిని ఎంతవరకు తీసుకెళ్తుందో అది కనిపిస్తుంది. అండ్ సూపర్ అండి, 10 out of 10. యాజ్ ఎ ఫ్యాన్ గా చెప్పట్లేదు, నేను సందీప్ కిషన్ ఫ్యాన్ అలా అని చెప్పట్లేదు. చాలా లేదు, సస్పెన్స్ వైజ్, కామెడీ వైజ్, థ్రిల్లర్ చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. 10 out of 10. హైలైట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ బాగున్నాయి అండ్ సస్పెన్స్ ఉంది మూవీలో. స్టోరీ ఉంది, నార్మల్ ఏదో వెళ్తుంది కదా అని లేదు, స్టోరీ ఉంది. లేదు, అన్ని లింక్డే ఉన్నాయి, బోర్ కొట్టలేదు. అందరు చూడొచ్చు. చాలా అంటే బ్యాడ్ గా ఏరేటెడ్ గా లేదు. మీరు వెళ్ళి చూడండి, పక్కా నచ్చుతుంది. కొత్తగా ఉంది స్టోరీ, రొటీన్ గా లేదు. కామెడీ సూపర్ ఉంది, లైక్ నవ్వుతానే ఉన్నాం. చాలా పర్లేదు, యావరేజ్. నాకైతే నచ్చింది. అంటే విజయానంద్ డైరెక్టర్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఆయన నుంచి ఎక్కడికి పోతా చిన్నవాడ ఈ ఒక్క క్షణం చూసి వాళ్ళకి అప్పటి నుంచే ఫ్యాను. ఇంకా సినిమా ప్రీమియర్ ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ అంతేం లేదు. అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే ఎలా అనిపించింది? అంటే సినిమా స్టార్ట్ చేసి చాలా ఇయర్స్ అవును, చాలా స్లోగా అనిపించింది, స్లో పేస్ అనిపించింది. ఏమన్నా ఉన్నాయా? ట్విస్ట్ అదే చెప్తున్నా, స్కోప్ ఉంది, కాకపోతే కొంచెం ల్యాగ్ అనిపించింది. అంటే చాలా కొంచెం స్లో పేస్డే ఉంది. 2 చాలా బాగుంది భయ్య. నాకు కేసీపీడి భయ్య, నిజం చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా తీస్తాడు. సెకండ్ హాఫ్ అక్కడక్కడ స్లో ఉంటాయి కానీ మొత్తం ఓవరాల్ మూవీ అయితే బాగుంది. ఏం బాలే అన్న, ఏం బాలే. ఓకే, కాన్సెప్ట్ ఓకే, డైరెక్షన్ యావరేజ్. డైరెక్టర్ వేస్ట్ చేసిండు. సినిమా పర్లేదు బ్రో. స్టోరీ ఒకటే, స్టోరీ సేమ్ ఉంది. ఎగ్జిక్యూషన్ కొంచెం కొత్తగా చేశారు. ఒక ఖండం తీసుకొని బాగా ఎగ్జిక్యూట్ చేశారు. మ్యూజిక్ అంతా బాగుంది. ఇంటర్వెల్ వరకు అయితే చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ కొంచెం ఇన్కంప్లీట్నెస్గా అనిపించింది ఎందుకో నాకైతే. విజయానంద్ ప్రీవియస్ వర్క్ చూసుకుంటే మనకు కొంచెం డౌన్వర్డ్స్ ఫీల్ అవుతాం. కొంచెం లెంత్ ఎక్కువ ఉంటే బాగుంది అనిపించింది సినిమా అంతే. స్టోరీ కామన్ ఉంది బ్రో, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా బాగా చేశారు. సీక్వెన్స్ లేకుండా పెట్టారు అని అంటున్నారు. సీక్వెన్స్ లేకుండా అంటే కొంచెం ప్యారల్ షాట్స్ ఉంటాయి బ్రో, 2-3, కానీ బాగానే తీశారు. నీకు స్టార్టింగ్ ఇంటర్వెల్కి బాగా బిల్డ్ చేస్తాడు, అదే క్లైమాక్స్ దా క్యారీ చేసుకోలేపారు. ఇంతేనా అనిపించింది అంటే చూస్తే. సినిమా స్టార్ట్ అయ్యి చాలా ఇయర్స్ అవుతుంది కదా, అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే చాలా బాగుంది, చెప్తున్నది కదా. స్టోరీ ఒక్కటే చిన్న బిట్ని ఎక్కువ ఎక్స్టెండ్ చేసి కొత్తగా ఎగ్జిక్యూట్ చేశారు అంతే, కానీ ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది. గూస్ బంప్స్ వచ్చేటి గూస్ బంప్స్ వచ్చేం లేవు బ్రో, కానీ కొంచెం కొత్తగా ఉంది అంతే. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం బాగుంది.
ఇంటర్వెల్ చాలా బాగుంది. యా క్లైమేట్ కొంచెం క్లైమాక్స్ చాలా డిసప్పాయింట్ ఉంది. క్లైమాక్స్ రేటింగ్ అంటే చెప్పలేం బ్రో, కొంచెం యావరేజ్ అంతే. వచ్చింది అంటే కొన్ని స్టోరీ వైజ్గా చూసుకుంటే యావరేజ్ ఉంది, బట్ యాక్షన్ సీన్స్ కానీ లైక్ సమ్ హారర్ సీన్స్ మాత్రం సినిమా చాలా బాగుంది. సందీప్ కిషన్ యాజ్ యూజువల్ యాక్టింగ్ చాలా బాగా చేసిండు. దాంట్లో స్టోరీ కూడా చాలా బాగుంది, కాకపోతే ఏంటంటే ఫ్లాట్ నరేషన్ ఉంటుంది. కానీ కొన్ని షార్ట్స్ మాత్రం అంటే లైక్ హారర్ షార్ట్స్ కానీ యాక్షన్ షార్ట్స్ పడేసరికి మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది, హాలీవుడ్ మూవీలో అనిపిస్తుంది. లేదన్న విరూపాక్ష అది కంప్లీట్ హారర్ సెక్టర్లోకి వెళ్ళిపోతుంది, అలా కాదు. ఇది ఒక ఏంటంటే లైక్ ఒక ఎమోషనల్గా హారర్ మూవీ ఇది. అంటే ఒక స్టోరీ కూడా చాలా కొత్తగా డిఫరెంట్గా తీసిండు, స్టోరీ కూడా రాసుకోవడం కూడా చాలా కొత్తగా ఉంది. లేదు అదే చెప్తాను కదా, స్క్రీన్ ప్లే కొంచెం ఫ్లాట్గా ఉంది అంతే. ఎక్సెప్ట్ దట్ సినిమా మాత్రం సూపర్ ఉందన్న, చూడొచ్చు. వాళ్ళిద్దరి మాత్రం కెమిస్ట్రీ అంత ఏం ఉండదన్న. ఎస్పెషల్లీ మనం ఏదైతే యూట్యూబ్లో చూస్తున్నాం 2 songs, ఆ 2 songs తప్ప నార్మల్గా వాళ్ళిద్దరి మాత్రం కెమిస్ట్రీ ఏమి ఉండదు. అండ్ విజువల్స్ మాత్రం చాలా బాగుంది. అంటే లైక్ ఒక డాక్టర్ స్ట్రేంజ్లో కొన్ని విజువల్స్ ఎలా ఉంటాయో సేమ్ అందులో ఉన్నట్టు కొన్ని విజువల్స్ ఇందులో తీసుకొచ్చిండు. సినిమా మాత్రం అంటే ఆ విజువల్స్ చూస్తే మన క్వాలిటీ కనబడుతుంది, పెట్టిన అమౌంట్ క్వాలిటీ చూపించిండు అయితే సినిమా. నాకైతే నచ్చింది భయ్య సినిమా. అతను ఒక వరల్డ్ని క్రియేట్ చేసినట్టు అనిపించింది, ఒక వరల్డ్లా ఉంది, ఒక కొత్త వరల్డ్ లాగా. అంటే ఒక కొత్త స్టోరీ చెప్పాడు అనిపించింది జనాలకి. ఫస్ట్ హాఫ్ అయితే థ్రిల్లర్ లా చేశాడు, ఫస్ట్ హాఫ్ హర్రర్ థ్రిల్లర్ లా చేశాడు. సెకండ్ హాఫ్ వచ్చేసి ఒక నార్మల్ లవ్ స్టోరీ అయిపోయింది అనమాట. విజువల్స్ ఎలా ఉన్నాయి? విజువల్స్ ఓకే, ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది విజువల్స్, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం తక్కువ విజువల్స్. సినిమాలో హర్రర్ ఫస్ట్ హాఫ్ వరకు మాత్రమే ఉంటుంది, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇంకా హర్రర్ ఏమి ఉండదు అక్కడ. హారర్ లాగా ఉంది. యావరేజ్ అంటే డిసప్పాయింట్ అయ్యారు. స్టోరీ ఉంటుంది అనుకున్నాం, ఏం లేదు. మైనస్ ఏం కాదు, బాగానే. మూవీ అయితే బాగుందన్న. అంటే విరూపాక్షను ఊహించుకొని అయితే రావాకని, కానీ అంత హర్రర్ ఎలిమెంట్స్ అయితే ఉండకపోవచ్చు. కానీ సినిమా పరంగా అయితే చాలా బాగుంది. లవ్ స్టోరీ కూడా ఆ షాట్లు అంటే హీరో నగలు దొంగతనం చేస్తాడు, ఎందుకు దొంగతనం చేసిన, వాళ్ళ లవ్ స్టోరీ ఏంది, ఏం కథ అనేది స్టోరీ మొత్తం ఉంటుంది. ఆ రాజప్ప గురించి కానీ సాంగ్స్ అయితే మెయిన్ వచ్చిందంటే సినిమాకి మాత్రం సాంగ్స్ పరంగా సాంగ్స్ అయితే నాకు చాలా బాగా అనిపించినాయి. సినిమా కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ ఫస్ట్ హాఫ్లో మాత్రమే బాగుంటాయి, సెకండ్ హాఫ్లో అనేది అంత హర్రర్ ఎలిమెంట్స్ ఉండదు. బట్ మొత్తం ఎందుకు ఏం కథ ఏందో అనేది స్టోరీ గురించి ఉంటుంది అన్నమాట. ఓవరాల్ వచ్చేసి సినిమా అయితే చాలా బాగానే అనిపించింది, మరి అంత హెవీగా కాకుండా మనమైతే సినిమా పరంగా అయితే చాలా బాగుంది అన్న నిజంగా. అంటే